ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈరోజు ఎపిసోడ్లో షణ్ముఖ్ చేసింది రైటా రాంగా, కాజల్ కమ్యూనిటీ తీసుకొని వచ్చింది రైటా రాంగా, పింకీ కమ్యూనిటీ తీసుకొని వచ్చింది రైటా రాంగా, సన్నీ బర్త్డే అనే పాయింట్ తీసుకొని వచ్చింది రైటా రాంగా, వీటి గురించి మీకేమనిపించిందని కామెంట్ చేయండి. నా ఒపీనియన్ ఏంటని ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, నా ఒపీనియన్ కుండ బద్దలు కొట్టినట్టు చెప్తాను. పాయింట్ బై పాయింట్ ఉంటుంది ఎగ్జాక్ట్గా. అంటే అందరూ ఒకటి బీభత్సమైన రైటు బీభత్సమైన రాంగ్ అనేది ఉండదు. పాయింట్లో రైటు పాయింట్లో రాంగ్ అదే ఉంటుంది. వీడియో మొత్తం చూడండి. నా ఇన్స్టాగ్రామ్లో విన్నర్ కాబోయేది ఎవరు అనే పాయింట్ మీద ఒక పోల్ అయితే పెట్టున్నాను, ఒక పోస్టు. దాని మీద రియాక్ట్ అవ్వాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. దాంతోపాటుగా బిగ్ బాస్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం, రేపు ఎవరెవరు వస్తున్నారు వేటి దాని రిలేటెడ్ అప్డేట్స్ కోసం కూడా నా ఇన్స్టాగ్రామ్ చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ కొడుతుంది. టాస్క్ జరుగుతుంది, దాంట్లో నియంతగా పింకీ కూర్చునింది. సో పింకీ నియంత ఇక్కడ. సో పింకీ నియంత గోల్ టాస్క్, గోల్ కొట్టాలి. ఇక్కడ షణ్ముఖ్ ఈ అన్ని టాస్కుల్లోకి బాగా పర్ఫామ్ చేసిన టాస్క్ ఇదే. ఎందుకంటే ఫస్ట్ వీళ్ళిద్దరికంటే రవి, ఈ పక్కన వచ్చిన రవి ఎవరో రాడింది, రవి సిరి, వీళ్ళిద్దరికంటే కూడా ఎక్కువ గోల్స్ అందరికంటే ఫస్ట్ వేసాడు, ఎక్కువ వేసాడు. వీళ్ళిద్దరు లాస్ట్ 2 ఉన్నారు, సిరి రవి. సో సిరి రవి లాస్ట్ 2 ఉన్నారు. పింకీ దగ్గర ప్రూవ్ చేసుకుని వాళ్ళ సమాధానం చెప్పుకొని వాళ్ళిద్దరిలో ఒకరు సేవ్ అవ్వబడతారు, ఎలిమినేట్ అవుతారు ఒకరు. సో ఇక్కడ పింకీ కూర్చొని ఉంది. పింకీ దగ్గర వాళ్ళ రీజన్స్ చెప్పుకోవడం స్టార్ట్ చేశారు. ఒకటి, రవి వచ్చేసరికి ఫస్ట్ ఏమంటాడంటే, ఫస్ట్ డే నుంచి మన ఇద్దరి మధ్య కనెక్షన్ ఉంది. సో ఇక్కడ మీరు గమనిస్తే మోస్ట్లీ అన్ని టాస్కుల్లో 4-5 టాస్కులు జరిగితే అన్నింటిలో రవి లీస్ట్ 2 వచ్చాడు అనుకుంటా. మోస్ట్లీ 1 మిస్ అయ్యాడా, నాకు తెలిసి అన్నింటిలో లీస్ట్ 2 వచ్చాడు అనుకుంటా. ఇక్కడ మన ఇద్దరి మధ్య కనెక్షన్ ఉంది. గేమ్ పరంగా కూడా నిన్ను నామినేట్ చేసినా నిన్ను కరెక్ట్ చేయాలి అనే పాయింట్తో నేను నామినేట్ చేశాను. ఇక్కడ పాయింట్ ఏం లేదు, 100కి 100% పింకీ రవినే సేవ్ చేస్తుంది. దాంట్లో ఎందుకు సేవ్ చేయొచ్చు అనేది అంటే, ఒక రీజన్ వచ్చేసరికి రవికి పింకీ మధ్య కనెక్షన్ డిఫరెంట్. ఎందుకంటే మనం చూస్తుంటే ఎంతో నమ్మిన మానస్ విషయంలో కూడా పింకీ రవి సైకిల్ చేయగానే మానస్ని డిస్టర్బ్ చేయడం, సన్నీకి కొంచెం ద్రోహం చేసి అదే ఆ క్యాప్టెన్సీ టాస్క్లో వెనక్కి ఇట్లా అనడం, ఇవన్నీ మనం చూసాం. సో రవికి పింకీ ఇవ్వకుండా ఉండే సమస్య లేదు, పింకీకే ఇస్తుంది. సో ఇక్కడ రవి ఆ రీజన్ చెప్పిన తర్వాత సిరి చెప్పిన రీజన్ అంటే కంటిన్యూస్గా ఫైట్ చేస్తున్నాను. ఇక్కడ సిరి చెప్పిన రీజన్ చాలా బాగున్నాయి నాకు. ఎందుకంటే కంటిన్యూస్గా ఫైట్ చేస్తున్నాం, 6 సార్లు క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యా. దాంతోపాటు ఇంకా లాజికల్గా మంచిగా చెప్పిన మాట ఏంటంటే, ఈ టాస్క్లో కూడా ఇక్కడికి లీస్ట్ 2లో రావడం ఇదే ఫస్ట్ టైం. అంతకు ముందంతా నేను ప్రతి టాస్క్లో లీస్ట్ 2లో లేకుండా ఆడుకుంటూ వచ్చాను అనే పాయింట్ వచ్చేసరికి ఇవన్నీ క్లియర్గా చెప్పింది. రవితో కంపేర్ చేస్తే మంచి వ్యాలిడ్ పాయింట్స్ అయితే చెప్పింది సిరిదే ఇక్కడ వరకు. నెక్స్ట్ వచ్చేసరికి పింకీ టైం కావాలనేసి చెప్పి లోపలికి వెళ్ళి బాధపడుతూ ఉంటే కాజల్ వెళ్ళింది. బాధపడింది ఎందుకంటే ఇద్దరితో నాకు కనెక్షన్ ఉంది, ఇద్దరు బాగా ఆడుతున్నారనే పాయింట్లు బాగా మాట్లాడేది పింకీ. ఇక్కడ కాజల్ క్లియర్గా మంచి సలహా ఇచ్చింది. నీకు నెక్స్ట్ ఎవరైనా కూడా కాజల్ ఏదైతే చెప్పిందో అదే చేయాలి. ఇది నోట్ దిస్ పాయింట్. ఇక్కడ ఎవరైనా బిగ్ బాస్ హౌస్లో మనం గెలవడం కోసం మాత్రమే డెసిషన్లు తీసుకోవాలా. దానికి తగ్గట్టు ఎవరినైనా తాట తీయొచ్చు, ఎవరినైనా పడగొట్టచ్చు, ఎవరినైనా లేపచ్చు అక్కడ బిగ్ బాస్ హౌస్లో. దాన్ని తప్పు పట్టే హక్కు ఎవరికి లేదు. ఎందుకంటే హౌస్కి వెళ్ళిందే గెలవడం కోసం. సో నువ్వు గెలవడం కోసం, నువ్వు క్యాప్టెన్ అవ్వడం కోసం ఎవరిని తీసేస్తే నీకు ఈజీ అవుద్దో ఆ డెసిషన్ తీసుకో అని నీట్గా మంచి సలహా ఇచ్చింది కాజల్. పింకీ ఏమనిందంటే, ఇద్దరితో బాండ్ ఉంది నాకు, ఎమోషనల్గా కూడా మంచి బాండ్ ఉంది అని. లాస్ట్కి ఏమంటుందంటే, పింకీ సిరి లేకుండా ఉంటే నాకు ఈజీ అవుద్ది. ఎందుకని అనిందంటే, ఇద్దరు అబ్బాయిలతో పోటీ పడి గెలిస్తే నాకు ప్రౌడ్ ఫీలింగ్ కూడా ఉంటుంది. దాంతోపాటుగా అబ్బాయిలని అయితే తోసిపడేస్తా పక్కకి, పింకీ సిరి ఉంటే తోసిపడలేను, అమ్మాయి కదా, అబ్బాయిలని అయితే తోసిపడేస్తాను వాళ్ళు స్ట్రాంగ్ కాబట్టి అనే ఫీలింగ్తో అని. ఇది గుర్తుపెట్టుకోవాలి, అబ్బాయిలని అయితే తోసిపడేస్తా అనే పాయింట్. తర్వాత సరికి పింకీ సిరితో, నువ్వు ఈ గేమ్లో ఉంటే నాకు భయం, ఈ పాయింట్ అనేది పింకీ వెళ్ళి, నువ్వు ఈ గేమ్లో ఉంటే నాకు భయము, అందుకనే నువ్వు స్ట్రాంగ్ అనే ఫీలింగ్తో నాకు ఈజీ అవుద్దు నువ్వు లేకపోతే అనే పాయింట్ చెప్పింది. ఆ పాయింట్ చెప్పడం వల్ల సిరికి అది పాజిటివ్ స్టేట్మెంటే. కానీ రీజన్ ఏముందంటే, అక్కడ మన తెలివి ఎక్కడ కనపడద్దంటే, మనం ఇచ్చే సమాధానం కరెక్ట్గా ఉండాలి. సమాధానం చెప్పి నీకు ఈజీ అయ్యేదే తీసుకుంటాం ఎవరైనా. మనకి ఆ నెక్స్ట్ స్టెప్ మనకి ఎలా ఈజీ అవుద్దో అది తీసుకుంటాం, దాంట్లో క్లియర్. కానీ దాన్ని చెప్పే రీజన్ సరిగ్గా ఉండాలి. ఇక్కడ పింకీ చెప్పిన రీజన్ నాకైతే నచ్చలేదు. ఎందుకు, అక్కడ ఇద్దరు ఎక్స్ప్లెనేషన్ ఎవరైతే ఇచ్చుకున్నారో పింకీకి ముందు రవి సిరితో కంపేర్ చేస్తే సిరిదే మంచి రీజన్స్ ఉన్నాయి రవితో కంపేర్ చేస్తే. ఎందుకంటే నేను స్ట్రాంగ్గా ఆడాను, 6 సార్లు క్యాప్టెన్సీ కంటెంట్ అయినా, ఇప్పుడు కూడా లాస్ట్గా
ఇదే ఫస్ట్ టైం వచ్చాను లాస్ట్ 2 రవి ప్రతిసారి వస్తున్నాడు. ఇవన్నీ చెప్పుకున్న విధానం బాగుంది. ఈవెన్ సిరికి నువ్వు స్ట్రాంగ్, నువ్వు లేకపోతే నాకు అడ్డం పోద్ది అనేది డైరెక్ట్గా చెప్పడం వల్ల అది సిల్లీ రీజన్ లాగా అనిపిస్తుంది. నాకైతే నచ్చలేదు ఆ రీజన్, పింకీ చెప్పిన రీజన్. కానీ రవిని తీసేయడం మాత్రం క్లారిటీ, ఎందుకంటే రవి అంటేనే ఇష్టం, రవితో ర్యాపో ఉంది కాబట్టి రవినే సెలెక్ట్ చేస్తుంది, దెర్ ఇస్ నో డౌట్. కానీ సిరిని తీసేసి అది ఆవిడ గేము. నెక్స్ట్ రవి సేవ్ అయ్యాడు. తర్వాత సిరి బాగా బాగా ఆడడం నా తప్ప అనేసి ఏడుస్తూ ఉంది. ఆ తర్వాత సరికి సంచాలక కుర్చీలో ఒక్కరే కూర్చోవాలి అని చెప్పాడు మానస్. క్లియర్గా నీట్గా నిన్న తలకాయ నొప్పి వచ్చిందని మానస్ ఒక బుక్ పెడతాను, ఆ బుక్ తీసేసి ఒక్కరే కూర్చోవాలి, ఇద్దరు కూర్చొని తొడల మీద కూర్చొని అవి చేస్తే నా వల్ల కాదు ఈ టార్చర్ అనేది చెప్పాడు. సో షణ్ముఖ్ కూర్చున్నాడు. షణ్ముఖ్ కూర్చునే టైంలో నేను ఆ ఎపిసోడ్లో డైరెక్ట్గా చూసిన వీడియో ప్రకారం అయితే షణ్ముఖ్ పరిగెత్తే టైంలో రవి కూడా పరిగెత్తున్న టైంలో రవికి రవి ఇట్లా అన్నప్పుడు ఆటోమేటిక్గా ఎవ్వరు ఇంటెన్షనల్గా చేయలేదు. అక్కడ రవి ఇంటెన్షనల్గా చేయలేదు, షణ్ముఖ్ ఇంటెన్షనల్గా చేయలేదు. వెళ్ళే టైంలో ఎవరికి వాళ్ళు ఆ సందులో దూరాలనుకున్నప్పుడు రవి తగలడం వల్ల పింకీ పడిపోయింది. రవి తగలడం వల్ల పడిపోయినా, షణ్ముఖ్ తగలడం వల్ల పడిపోయినా అక్కడ తప్పే లేదు. ఇంటర్నేషనల్గా పింకీని దోచేయాలనే ఇంటెన్షన్ ఊరికి లేదు ఇద్దరికి. అది మాత్రం పాయింట్ క్లియర్, తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ సరికి దిస్ టైం ఏమనంటే షణ్ముఖ్ కుర్చీలో ఒక్కరే కూర్చోవాలన్న తర్వాత దిస్ టైం ఈసారి షణ్ముఖ్ కూర్చున్నాడు, పింకీ కింద పడింది. షణ్ముఖ్ ఫుల్ హ్యాపీ, మామూలు హ్యాపీ కాదు. ఇక్కడికి వచ్చేసరికి లోపల కూర్చొని బాధపడుతున్న సిరి కూడా ఆ గోల విని ఆనందంలో ఆ సంబరాలు విని బయటకు వచ్చి హగ్ చేసుకొని కిసింది. ఈరోజు మళ్ళీ కూడా ఇదొక్క పాయింట్లో నాకు వీళ్ళిద్దరు మళ్ళీ నచ్చలేదు. కనెక్షన్ కొంచెం దూరం అవుదాము, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేద్దామని, ఆ ట్రిప్ అవ్వద్దు అన్న పాయింట్లు ఏదైతే ఇద్దరు మాట్లాడుకున్నా ఈరోజు మళ్ళీ కనెక్షన్ పెరిగింది అన్నట్టు అనిపిస్తుంది. వాళ్ళ ఇది చూస్తే హగ్గులు కిస్సులు చూస్తే అది ఫ్రెండ్షిప్ హగ్గులు రా, ఫ్రెండ్షిప్ కిస్సులు రా ఉడాలన్నా కూడా వాళ్ళిద్దరూ దాని గురించే బాధపడుతున్న టైంలో మళ్ళీ ఇది మొదలు పెట్టారేమో అన్న ఫీలింగ్ నాకైతే వచ్చింది. అది కొంచెం అది ఒక్కటి తప్పించి మిగతా అంతా ఓకే, దాని గురించి మాట్లాడదు. ఆ పాయింట్ చెప్పకూడదు అనుకున్నా నాకు ఏదైనా అనిపిస్తే చెప్పకుండా నేను ఆగలేను. ఆత్రం కాదు ఇది, దాని ఏమంటారు జిలానందం నాకు. నెక్స్ట్ సరికి పింకీ 2 times మాత్రమే నామినేట్ అయ్యాను, కంటెండర్గా అయ్యాను 2 times మాత్రమే. ఇదే నాకు లాస్ట్ అవకాశం, చివరి అవకాశం నాకు. ఇప్పుడు క్యాప్టెన్ అయితే మా వాళ్ళు అంతా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. షణ్ముఖ్ అలా చేస్తేనే మా ఫ్యామిలీ మెంబర్స్, నా ఫ్యాన్స్ వీళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే షణ్ముఖ్ మంచి మాట అన్నాడు. అలా చేస్తేనే, అలా చూస్తేనే, నేను క్యాప్టెన్గా చూస్తేనే నీకు హెల్ప్ చేస్తారా మీ వాళ్ళు, మీ ఫ్యామిలీ మెంబర్స్, నీ ఫ్యాన్స్ అనేసి మంచి క్వశ్చన్ అడిగాడు. నెక్స్ట్ వచ్చేసరికి పింకీ అలా అని కాదు, బట్ మా ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, నా ట్రాన్స్ కమ్యూనిటీ అవ్వచ్చు, క్యాప్టెన్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, ఆన్సర్ చెప్పగలను వాళ్ళకి నేనని. సో ఇక్కడ ఏమంటానంటే ఎవరైనా ఇది మాత్రం క్లియర్గా వినండి, ఇది కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, నాకు ఏదైనా అనిపిస్తే చెప్పకుండా ఉండలేను. ఏంటంటే షణ్ముఖ్ ఇక్కడ పింకీ ఏమని అడిగింది, నా కమ్యూనిటీ వాళ్ళు, నా ఫ్యామిలీ మెంబర్స్, నా ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు, వాళ్ళకి నేను సమాధానం చెప్పుకోగలను. సో వాళ్ళకి నువ్వు సమాధానం చెప్పుకోవడం కోసం వేరే కంటెస్టెంట్ క్యాప్టెన్ అయ్యే అవకాశాన్ని తీసేసుకోవడము, అతని ప్లాన్ ప్రకారం వెళ్లకుండా నీ కమ్యూనిటీని, నీ ఫ్యామిలీ మెంబర్స్ని సాటిస్ఫై చేయడం కోసం, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వడం కోసం ఇతను సాక్రిఫైస్ చేయడం అనేది అసలు కరెక్టే కాదు. అతనికి డెసిషన్ ఏదైతే ఉంటుందో అదే ఇస్తాడు. నువ్వు చెప్పాలని రీజన్ ఏంటంటే నేను స్ట్రాంగు, నాకు ఇది ఇంకొకటి రవితో కంపేర్ చేసి నేను దేంట్లో ప్లస్ ఇలాంటివి చెప్పుకోవాలి. కానీ ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, కమ్యూనిటీ హ్యాపీగా ఫీల్ అవుతుందని ఆ పదం తీసుకోవడం రాంగు. ఇంకా ఒక యాంగిల్ ఉంది. పింకీ ఇప్పుడు నేను అబ్బాయిని, నేను అమ్మాయిని అని చెప్తారు, పింకీ నేను ట్రాన్స్ కమ్యూనిటీ అని చెప్పుకోవడంలో తప్పే ఉందిరా ఉండాలంటే పింకీ అలా చెప్పుకోవడం తప్పలేదు. నేను ట్రాన్స్ కమ్యూనిటీ కాబట్టి నాకు హెల్ప్ అవుద్ది అనే పాయింట్లో దాన్ని తీసుకువచ్చింది ఆ కమ్యూనిటీని, అది తప్పు అన్నా. అంతేగాని ఎవరైనా ఒప్పుకుంటారబ్బా, అంత స్ట్రగుల్స్ ఫేస్ చేసి పింకీ ఆ ట్రాన్స్ మార్చుకున్న తర్వాత ఎన్నో పెయిన్స్ ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో అవమానాలు ఉంటాయి, ఇవన్నీ భరించుకుని బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి ఇన్ని రోజులు వచ్చిందంటే బీభత్సమైన ఇన్స్పిరేషనల్ క్యాండిడేట్, దెర్ ఈజ్ నో డౌట్. కానీ అది గేమ్లో భాగంగా ఇన్వాల్వ్ చేయడం కరెక్ట్ కాదు. సో దీంట్లో షణ్ముఖ్ కాకుండా వేరే వాళ్ళు మేబీ ఉండుంటే పింకీకే ఇచ్చుండే వాళ్ళేమో. ఇక్కడ షణ్ముఖ్ ఇవ్వకపోవడాన్ని నేను అప్రిషియేట్ చేస్తున్నా, దానికి రీజన్స్ కూడా చెప్తాను. ఆ తర్వాత పింకీ ఇలా అన్న తర్వాత రవి నా క్యాప్టెన్సీలో 10-on-10 అని నేను అనుకుంటున్నాను, ఐ వాంట్ టు బి ద లాస్ట్ కెప్టెన్ ఆఫ్ బిగ్ బాస్ 5 అనేసి చెప్పాడు. నెక్స్ట్ వచ్చేసి షణ్ముఖ్ 2 minutes టైం కావాలని పిలిచి ఇద్దరిని పిలిచాడు 2 minutes అని. షణ్ముఖ్ రవికి నేను ఎప్పుడు కూడా ఏం చేయలేదు, ఫస్ట్ నుంచి వర్స్ట్ పర్ఫార్మర్ ఇస్తున్నా, నామినేట్ చేస్తున్నాయి, నాకు చాలాసార్లు హెల్ప్ చేశారు కదా, నేనేమి ఇవ్వలేదు, రవిని సేవ్ చేద్దాం అనుకున్నాను నీట్గా చెప్పేశాడు డ్రాగ్ చేయకుండా. పింకీ నాకు కూడా ఏమి ఇవ్వలేదు కదా అన్నయ్య నువ్వు అనేసి అంటే షణ్ముఖ్ రవిని సేవ్ చేస్తున్నా అనేసి క్లియర్గా చెప్పేశాడు. సన్నీ బర్త్డే కదా డార్లింగ్, థింక్ చేయి. ఇక్కడ కాజల్తో కంపేర్ చేస్తే, పింకీతో కంపేర్ చేస్తే సన్నీ రీజన్
కొంచెం ఒక రకంగా ఉంది. కానీ సన్నీ రీజన్ కూడా అక్కడ తీసుకురావాల్సిన రీజన్ కదా నా ఒపీనియన్. ఎందుకంటే నేను ఒకటి ఇప్పుడు ఈరోజు పింకీది బర్త్డే క్లియర్. బిగ్ బాస్ సీజన్ 5 ఫినాలే రోజు ఇద్దరు నిలబడితే వాళ్ళిద్దరిలో ఒకటి బర్త్డే అయితే వాళ్ళు విన్నర్ ఇవ్వమంటే ఇచ్చేస్తారా? అంటే ఆ బర్త్డే పాయింట్ అనేది కూడా సిల్లీ పాయింటే. కానీ ఈరోజు ఏదైతే ఉందో కాజల్ అన్న పాయింట్, కమ్యూనిటీ పాయింట్ని సన్నీ డిఫెండ్ చేసిన విధానం అది తీసుకొని రాకుండా బర్త్డే అన్నాను ఓకే వదిలేయాలి, కానీ మరీ కమ్యూనిటీ అంటే అవడం కరెక్ట్ కాదు అని సన్నీ అన్నప్పుడు బాగా నచ్చాడు. ఈ బర్త్డే పాయింట్ కూడా అంత అక్కడ ఆ పాయింట్లో తీసుకురావాల్సిన పాయింట్ కాదు. కానీ పింకీ మీద వాళ్ళకు ఉన్న అభిమానం ఆ పాయింట్తో తీసుకొని వచ్చి ఉండొచ్చు, మానస్ కావచ్చు, వీళ్ళందరూ కావచ్చు. కానీ నాకైతే పర్సనల్గా ఆ పాయింట్ కూడా వ్యాలిడ్ కాదు. బర్త్డే కాబట్టి క్యాప్టెన్సీ కంటెంట్ ఇచ్చేస్తారా? బర్త్డే అయితే పర్ఫామ్ చేస్తే ఇస్తారు, మనం ప్రూవ్ చేసుకుంటే ఇస్తారు, మనం వాళ్ళతో దేంట్లో బెటర్ అని అనిపిస్తే ఇస్తారు. దాంతోపాటుగా అవతల వాళ్ళ స్ట్రాటజీ కూడా ఉంటుంది. మనం పాయింట్స్ చెప్పగానే ఇవ్వరు కూడా. ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి షణ్ముఖ్ రవిని సేవ్ చేస్తానన్నాడు బర్త్డే అన్న తర్వాత. కాజల్ ఏమన్నది లాస్ట్ ఛాన్స్ టు హర్ కమ్యూనిటీ, తన కమ్యూనిటీకి కూడా అన్నాడు కమ్యూనిటీ పేరు తీసుకొచ్చింది. ఇక్కడ కమ్యూనిటీ పేరు తీసుకురాగానే నాకు అనిపించింది కమ్యూనిటీని, మతాలని, వీటిని ఆ బిగ్ బాస్ గేమ్లో తీసుకురావడం అనేది బిగ్ బాస్ గేమ్లో ఎక్కడ తీసుకొని వచ్చినా రాంగే. అక్కడ అందరూ సమానమే. ఇక్కడ ఏమవుతుందంటే ఆ పాయింట్ తీసుకొని వచ్చిన వెంటనే అక్కడ కుర్చీలో కూర్చున్న వ్యక్తి ఇది చేయకపోతే నేను అక్కడ బ్యాడ్ అవుతాననే ఇంటెన్షన్ 90% వస్తుంది. ఒక 10% పీపుల్కి వచ్చినా రావచ్చు, రాకపోవచ్చు కూడా. కానీ అక్కడ రావడంలో తప్పే లేదు. ఎందుకంటే మనం ఒకసారి స్ట్రెస్ చేసి చెప్పిన తర్వాత ఆ పింకీ తన గురించి తను చెప్పుకోవడం వేరు, పక్కన వాళ్ళు ఆ టాపిక్ తీసుకొని రావడం వేరు. ఆల్రెడీ స్ట్రెస్ చేసినట్టు అంటే నువ్వు ఇయ్యాల్సిందేరా అనే పాయింట్ తీసుకొని వచ్చి అక్కడ కూర్చున్న వాడి మీద పెట్టిన ప్రెజర్ పెట్టినట్టుగా అనిపిస్తుంది. అది ఖచ్చితంగా షణ్ముఖ్ రియాక్ట్ అయిన విధానంలో ఎటువంటి తప్పు లేదు, అస్సలు తప్పు లేదు. కానీ ఒక్క మిస్టేక్ నాకు ఒక్కటి ఇలా చేయకుండా ఉంటే బాగుండేది అని ఒక్కసారి అనిపించింది. దాని గురించి మాట్లాడడం షణ్ముఖ్ విషయంలో. ఇది అయిపోయిన తర్వాత షణ్ముఖ్ కమ్యూనిటీ తీయడం రాంగ్. తను ఒకసారి అనడం ఓకే, కానీ కమ్యూనిటీ తీయడం రాంగ్. నేను వెదనవ్వాలి ఇప్పుడు అక్కడ ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళ మధ్యలో నేను ఏదన్నా ఇప్పుడు అంటే నీ ఒపీనియన్ అదే అన్నట్టుగా మాట్లాడు. సన్నీ అది రాంగ్, బర్త్డే అంటాము ఓకే, కానీ అది తీయడం రాంగ్ అని సన్నీ అన్నాడు. ఇక్కడ సన్నీ నచ్చాడు. నెక్స్ట్ జరిగి షణ్ముఖ్ ఫుల్గా అరిచేశాడు. ఇలా ఎలా అంటావు కమ్యూనిటీ ఏంటి గేమ్లో అది ఇదని, కమ్యూనిటీ అయితే ఇచ్చేస్తారు అట్లా ఇట్లా అన్నట్టుగా అరిచాడు. దాంట్లో ఎటువంటి మిస్టేక్ లేదు. కాజల్ ఒక పాయింట్ తీస్తే వెదవని చేయాలనే ఇంటెన్షన్ ఎందుకు ఉంటుందని ఇక్కడే సారీ చెప్పుంటే కాజల్ అయిపోయింది. తర్వాత సారీ చెప్పింది, కానీ అట్ దిస్ మూమెంట్లో సారీ చెప్పుంటే చాలా బాగుండేదని అనిపించింది కాజల్. దాన్ని కూడా ఒక పాయింట్ తీస్తే నిన్ను ఎదవం తీయాలని అనుకుంటామని ఎలా అనుకుంటావు నువ్వు అన్నట్టుగా దీన్ని డ్రాగ్ చేసింది అన్నట్టు అనిపించింది. ఇక్కడ సారీ చెప్పుంటే అయిపోయి ఉండేదని నా ఫీలింగ్. ఎందుకంటే అది తీసుకురావడం ఖచ్చితంగా ఎవరు తీసుకొని వచ్చిన రాంగు. కమ్యూనిటీ అయితే ఇస్తారా? అది రాంగ్ అసలు. నెక్స్ట్ వచ్చరికి పింకీ పూల్ స్టన్ను నేను అనవసరంగా అవసరం నీకు అవసరమా ఏంటి, అది ఎందుకు తీసావు అన్నట్టు కాజల్తా. అంటే నేను రవికి సపోర్ట్ చేస్తే వాళ్ళని తప్పు చేసినట్ట ఇప్పుడు, అంటే కమ్యూనిటీని తప్పు చేసినట్ట రవికి సపోర్ట్ చేస్తే అలా ఉంది నువ్వు మాట్లాడు అన్నట్టుగా మాట్లాడితే పింకీ వదిలేయండి అన్నట్టుగా పోయి పూల్ దగ్గరికి వెళ్ళి చంపలకేసి కొట్టుకున్నది. సో కంట్రోల్ తప్పినట్టుగా అనిపిస్తుంది పింకీ. సో నీకు ఎన్ని బాధలు, ఎంత ఇన్స్పిరేషనల్ పర్సన్. నాకు పింకీ ఖచ్చితంగా ఇదిలోకి వెళ్ళిపోయింది అన్నట్టు అనిపిస్తుంది. బాగా ఎమోషనల్ అయిపోయింది, కంట్రోలింగ్లో లేదన్నట్టు అనిపిస్తుంది, కంట్రోల్ తప్పింది అన్నట్టు అనిపిస్తుంది. 2-3 సార్లు చంపలేసి కొట్టుకోవడం, లోపలికి వెళ్ళినప్పుడు చంపలకేసి కొట్టుకోవడం, బాత్రూంలో చంపలకేసి కొట్టుకోవడం, ఎవరు కంట్రోల్ చేయలేకపోయారు అన్నట్టుగా అనిపించింది నాకైతే అస్సలు నచ్చలేదు టు బీ ఫ్రాంక్. నెక్స్ట్ వచ్చేసరికి మనము కంటెస్టెంట్స్ మీద ఒకటి గుర్తుపెట్టుకోండి, బిగ్ బాస్లో చూసే విధానం ఎలా ఉండాలంటే వాళ్ళ మీద మనం ఇన్స్పిరేషన్గా ఫీల్ అవ్వచ్చు, వాళ్ళకి బయట వచ్చిన తర్వాత ఏదైనా చేయొచ్చు. హౌస్లో వరకు మనం జాలి చూపించకూడదు, అది కరెక్ట్ కాదు. అది నా ఒపీనియన్. పింకీ ఆడిన వాటిల్లో కొన్ని చోట్ల చాలా బాగా ఆడింది. అట్ దిస్ మూమెంట్ ఈ టాస్క్లో ఏదైతే చంపలకేసుకుందో అవి నాకైతే కంట్రోల్ తప్పినట్టుగా అనిపిస్తుంది, నాకైతే నచ్చలేదు. నెక్స్ట్ వచ్చరికి మానస్ నువ్వే కదా స్టార్ట్ చేసావు అనేసి ఇక్కడ బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏమంటుందంటే సన్నీ కాజల్తో అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయడం ఏంది కాజల్, అయిపోయిన తర్వాత మళ్ళీ అన్నట్టుగా సన్నీ అన్నాడు. పింకీ మానస్తో నేను మర్చిపోయిన దాన్ని వాళ్ళు పదే అన్నిసార్లు అంటాం ఏంటి అంట. ఇక్కడ అస్సలు నచ్చలేదు పింకీ. ఏంటంటే తీసుకొని వచ్చింది ఆవిడ ట్రాన్స్ అనే కమ్యూనిటీని. నేను మర్చిపోయినాను, నేను ట్రాన్స్గా మారిపోయిన అమ్మాయి అనే ఫీలింగ్లో ఉన్నప్పుడు నేను మర్చిపోయిందని పదే గుర్తు. ఎందుకంటే ఆవిడ ట్రాన్స్గా సంథింగ్ అమ్మాయిలాగా మారిన డేట్ అనుకుంటా ఈరోజు బర్త్డే లాగా. ఈ పాయింట్లో తీసుకురావడం కరెక్టా అంటే తీసుకొని వచ్చింది ఆవిడే కదా. అదే మాట మానస్ ఖచ్చితంగా అడిగాడు డైరెక్ట్, నువ్వే కదా ఫస్ట్ పింకీ తీసుకొచ్చావు అనేసి. అంటే నువ్వు మర్చిపోతే అసలు నువ్వు ఎందుకు తీసుకొని వస్తావు, నువ్వు మర్చిపోతే ఎందుకు తీసుకొని వస్తావు దాన్ని అనేసి. అంటే షణ్ముఖ్ ఈ పక్క షణ్ముఖ్ చూపిస్తున్నారు అనమాట. షణ్ముఖ్ డెసిషన్ తీసుకున్నాను,
మార్చలేను, నువ్వేమైనా మారుస్తావా అన్నట్టుగా సన్నీ వీళ్ళు సంథింగ్ అడుగుతా ఉంటే నేను మార్చను, డిసిషన్ ఫైనల్, దానికే స్టిక్ అయి ఉంటానని చెప్పడం సూపర్ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి సిరి మానస్తో నన్ను స్ట్రాంగ్ అని చేస్తే ఎలా ఎలిమినేట్ అవుతారు, నన్ను ఎలా ఎలిమినేట్ చేస్తుంది స్ట్రాంగ్ అని చెప్పి అన్నట్టుగా సిరి మానస్తో అంటుంది. వీళ్ళిద్దరు డిస్కషన్ చేసుకున్నారు. షణ్ముఖ్ రవిలో మీరు ఎవరు సపోర్ట్ చేస్తారన్నట్టుగా, మోస్ట్లీ మేము కూడా షణ్ముఖ్ సపోర్ట్ చేస్తామన్నట్టుగా మాట్లాడుకున్నారు, అది కూడా చూపించారు. నెక్స్ట్ వచ్చరికి సన్నీ రవితో తనకి క్యాప్టెన్సీ ఎంతవరకు అవసరం, ఇది ఇక్కడ లాజికల్ పాయింట్స్ అనిపించింది. నాకు కూడా రవి ఇచ్చుంటే బాగుండని కూడా అనిపించింది. దానికి రీజన్స్ కూడా, రవి ఇవ్వకపోయినా 100% రవి తప్పని కూడా అనలేను, కానీ ఇచ్చుంటే బాగుండేది. ఇక్కడ సన్నీ కూడా అదే అన్నాడు, నేను నీ ప్లేస్లో ఏంటంటే ఇచ్చిండేవాడిని, ఆవిడకి లాస్ట్ కదా బర్త్డే కదా అని పాయింట్లన్నీ తీసుకొచ్చి అన్న తర్వాత నేనైతే ఇచ్చిండేవాడిని అన్నట్టుగా అన్నాడు. ఇక్కడ రవి ఇచ్చుంటే బాగుండేది, ఇవ్వకపోవడం రాంగ్ అని తను ఇచ్చుంటే బాగుండేదని ఎందుకంటానంటే, రవి ఇచ్చుంటే షణ్ముఖ్ ఇచ్చుంటే ఏమై ఉండదంటే, షణ్ముఖ్ కూడా ఏమంటారంటే, నేను నెగిటివ్ యాంటీ ఫ్యాన్స్ కానీ వాళ్ళు అనేది వీడు కావాలని ట్రాన్స్ కమ్యూనిటీ అయ్యి చూస్తే వీళ్ళ దగ్గర మంచి సానుభూతి కోసం కావాలని ఇచ్చేసాడు, త్యాగం చేశాడు అంటారు. అదే రవి ఇచ్చుంటే ఆ పాయింట్ రాదు. ఎందుకంటే రవికి చాలాసార్లు పింకీ సపోర్ట్ చేసి సైకిల్ వేస్తే కూడా మానస్ని డిస్టర్బ్ చేసిన సందర్భాలని, సన్నీ గేమ్ డిస్టర్బ్ చేసిన సందర్భం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, పింకీతో ర్యాప్ ఉంది కాబట్టి పింకీ బర్త్డే గిఫ్ట్కి ఇచ్చినట్టుగా అన్నయ్యలాగా ఇచ్చినట్టుగా ఉంటే ఇది వేరే అనిపించింది నాకు. కాబట్టి సన్నీ అడిగాడు, రవి కాము ఉన్నాడు అనుకుంటా, ఆ సిచ్యువేషన్లో అయిపోయింది. నెక్స్ట్ రవి లోపలికి వెళ్ళి బాత్రూంలో ఓకేనా నాన్న అది ఇది అంటుంటే, నువ్వు ఎందుకు తోసావన్నయ్య అని సీరియస్ అవ్వడం, ఇట్స్ ఐఎమ్ నాట్ ఓకే అనడం, ఎందుకు తోసావని అడగడం, అప్పటిదాకా గుర్తులేదు. మానస్ చెప్పిన తర్వాత గుర్తుకొచ్చింది పింకీకి. మానస్ వాళ్ళు తోస్తే ఏం అడగలేదు, అన్నయ్య తోస్తే ఏం అడగలేదు అంటే, తోసినప్పుడు అక్కడ అడగాలి కదా అంటారు. అక్కడ తోసినప్పుడు అడిగేది ఏంది, రవి అయినా సన్నీ షణ్ముఖ్ అయినా కావాలని ఏం దూరు. ఇక్కడ పింకీ ఈ పాయింట్ అడగడంలో నాకు ఎందుకు, పింకీ అయితే ఇద్దరు అబ్బాయిలు తోసేసేని ఆడతానొచ్చు, వీళ్ళు ఇంటెన్షనల్గా కాకుండా అన్ఇంటెన్షనల్గా గేమ్లో అలా తగిలితే కింద పడిన దానికి అన్నం ఎంతవరకు కరెక్టు. వీళ్ళు చెప్పిన తర్వాత వీళ్ళు గుర్తు చేసిన తర్వాత మళ్ళీ అడుగుద్ది రవిని. రవి అంటాడు, అవునా నీకు కావాలని తొయ్యలేదు నాన్న, అది గేమ్లో అయింది, నేను వెళ్తున్నాను అన్నట్టుగా చెప్పాడు. అక్కడ రవిది ఏం తప్పులేదు. నెక్స్ట్ సరికి నీదే తప్పు సన్నీ అంటాడు, నువ్వు మాట్లాడాలి వచ్చి, నువ్వు తప్పు ఇక్కడ కూర్చుంటే సరిపోద్దా అన్నట్టుగా సన్నీ అంటాడు. ఆ తర్వాత సరికి కాజల్ షణ్ముఖ్ సారీ చెప్పింది, అప్రిషియేట్ చేయాల్సింది. కానీ ఈసారి ఫస్ట్ చెప్పిన వెంటనే షణ్ముఖ్ రియాక్ట్ చేసి, ఓహో ఇది నేను తప్పు మాట్లాడిన అప్పుడే చెప్పుంటే అయిపోయింది. షణ్ముఖ్ సారీ చెప్పింది. నెక్స్ట్ సరికి షణ్ముఖ్ ఏడుస్తూ పెద్ద లేబుల్ అది అలా కమ్యూనిటీ ఆ పాయింట్ తీసుకురావడం అని సిరితో చెప్తాను, నువ్వేం మాట్లాడలేదు, నీదేం తప్పులేదు అన్నట్టుగా ఓదారుస్తూ ఉంది. ఆ తర్వాత సరికి శ్రీరామ్ షణ్ముఖ్తో నవ్వుతూ వస్తూ చూసావా ఒక్కసారి చేరెక్కినందుకు ఎంత పొజిషన్ చేసావో అనేసి అంటామన్నా రాడు బ్రో, ఇది అసలు ఇలా తీయడం కరెక్ట్ కదా అన్నట్టుగా శ్రీరామచంద్ర కూడా అంటాడు. షణ్ముఖ్ పింకీ కాజల్ కమ్యూనిటీ తేవడం, పింకీ తేవడం కూడా రాంగే, ఇద్దరు తీసుకురావడం రాంగే, అసలు కమ్యూనిటీ ఏంటి బ్రో అన్నట్టు అంటే అవునని శ్రీరామచంద్రగా అంటాడు. మానస్ పింకీతో నువ్వు ఉంటే తనకు ఓట్స్ పడవు అని అది చెప్పకుండా షుగర్ కోటింగ్ వేసి షణ్ముఖ్ ఇలా చెప్పాడు, రవిని సేవ్ చేశాడు, నిన్ను పంపించాడు, అది క్లియర్. ఎంత షణ్ముఖ్ చెప్పినా దానికైతే నేనేకే ఉపయోగించను. షణ్ముఖ్ పాయింట్లో లోపల ఇంటెన్షనల్గా అదే పాయింట్ ఉంటుంది ఉన్నా కూడా తప్పులేదు. ఈవెన్ మానస్ కూడా అదే అన్నాడు, షణ్ముఖ్ తప్పు చేశాడని మానస్ కూడా అన్నది, అది స్ట్రాటజీ. రవి వస్తే ఖచ్చితంగా ఓట్లు పడవు, పింకీకి అయితే పడతావు అనేది స్ట్రాటజీ. ఇంకా అసలు దాంట్లో తప్పు పడడానికే లేదు. షుగర్ కోటింగ్ వేసినా కూడా తప్పులేదు, ఎందుకంటే అదే షుగర్ కోటింగ్ పింకీ వేసింది, అదే కాజల్ వేసింది, అదే షుగర్ కోటింగ్ చాలాసార్లు మానస్ వేశాడు. అది ఎవరైనా వేస్తారు, ఎందుకంటే గేమ్లో డైరెక్ట్గా కొన్ని చెప్పకూడదు, షుగర్ కోటింగ్ వేసి ఏదో ఒకటి సోజ్ చేయాలా. కానీ లోపల మాత్రం స్ట్రాటజీ ఉండాలి, ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. మన స్ట్రాటజీని నువ్వు వేరే వాడి కాడ అడగగానే ఒప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇదే షుగర్ కోటింగ్ శ్రీరామచంద్ర వేశాడు, ఏంటి నిన్న రవిని సేవ్ చేసేటప్పుడు నీకు హార్ట్ఫుల్గా నేను చేయాలనిపిస్తుంది, అది షుగర్ కోటింగ్. అట్లా అనుకుంటే కాజల్ టైం వేస్ట్ చేసి సన్నీకి ఇవ్వాలని లాస్ట్లో చెప్పింది చూసారు, అది షుగర్ కోటింగ్. ఇవన్నీ అది అందరూ చేసేదే. ఇక్కడ షణ్ముఖ్ చేసింది ఏమీ తప్పులేదు, షుగర్ కోటింగ్ వేసే స్ట్రాటజీ అది. ఖచ్చితంగా స్ట్రాటజీ వేశాడు, పింకీకి అయితే ఓట్లు ఎక్కువ పడతాయి అనుకున్నాడు, రవిని సేవ్ చేయాలనుకున్నాడు. ఎందుకంటే ఇన్ని రోజులు పడని రవికి ఈరోజు పడద్దని అనుకోలేం కదా, కానీ అది వాంటెడ్గానే చేశాడు. చేయడంలో తప్పులేదు, షుగర్ కోటింగ్ వేసి అటు ఇటు తిప్పి మాట్లాడినా తప్పులేదు. ఇక్కడ గేమ్ క్యాప్టెన్ అవ్వాలా, క్యాప్టెన్ అయితే రెస్పాన్సిబిలిటీ వస్తుంది, దాంతోపాటుగా ఇమ్యూనిటీ వస్తుంది. ఇమ్యూనిటీ కంటే కూడా ఇంకొకటి షణ్ముఖ్ ఆలోచించుకొని ఉండొచ్చుది. షణ్ముఖ్ క్యాప్టెన్ అయితే సిరికి యూజ్ అవుద్ది, షణ్ముఖ్ క్యాప్టెన్ అయితే ఎక్కువ స్క్రీన్ స్పేస్ వస్తుంది, షణ్ముఖ్ క్యాప్టెన్ అయితే వాళ్ళ సంథింగ్ నేను ఇది చేశాను ఇన్నిసార్లు అయ్యానని ఒక క్రెడిబిలిటీ ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి, దాంట్లో స్ట్రాటజీలు వేసుకోవడం ఎవరిది తప్పు కాదు. మానస్ కూడా తప్పు పట్టలేదు. ఇక్కడ షుగర్ కోటింగ్ వేసి చెప్పాడు, అతనికి యూజ్ అవుతుంది, అతను కెప్టెన్ అవ్వాలనుకున్నాడు, దానికి నిన్ను ఎలిమినేట్ చేశాడు అన్నట్టుగా చెప్తాడు.
నెక్స్ట్ వచ్చరికి సన్నీ కాజల్తో నేను ఏదో ఒకటి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మధ్యలో నువ్వు కమ్యూనిటీ తీసుకొని వచ్చావు అన్నట్టు మాట్లాడితే కాజల్ అరే కన్సిడర్ చేయమన్నారా, తీసిన పాయింటే కదా నేను తీసాను అన్నట్టుగా కాజల్ అనింది. నెక్స్ట్ వచ్చరికి పింకీ మధ్యలో చెంప కొట్టుకున్నది, మళ్ళీ కొట్టుకుంటే మానస్ మాట్లాడొద్దు అన్నా కదరా ఏంద్రా అనేసి అరిస్తే సన్నీ కూడా అరిచేసి మళ్ళీ బయటికి వెళ్ళాడు. నన్ను మాట్లాడొద్దు అంటారు ఏంటి అది అనేసి అరుచుకొని బయటికి వెళ్ళారు. తర్వాత సరిగ్గా పింకీ బీభత్సంగా ఆడుతుంది, లాస్ట్ ఛాన్స్ని హౌస్ మేట్స్ సెలక్షన్కి వచ్చింది, వీళ్ళిద్దరు ఎవరిని సెలెక్ట్ చేయాలని. అంటే రవి షణ్ముఖ్లో శ్రీరామ్ రవికి ఓటేశాడు క్లియర్గా. వాళ్ళిద్దరూ చాలా ఫ్రెండ్లీగా చాలా రోజుల నుంచి ఉంటున్నారు. శ్రీరామచంద్ర రవికే వెయ్యాలి, వేశాడు, క్లియర్గా స్టాండ్ తీసుకున్నాడు. తప్పు పట్టడానికి ఏం లేదు, అప్రిషియేట్ చేయాల్సిందే. నెక్స్ట్ వచ్చేసరికి కాజల్ నువ్వు క్యాలిక్యులేషన్ వేసుకొని పింకీని ఓట్స్ వేస్తా పింకీకి అయితే ఓట్స్ వస్తాయని పింకీని సేవ్ చేసి ఎలిమినేట్ చేసావా, లేకుండా ఉంటే ఇంటెన్షనల్గా కాకుండా అన్ఇంటెన్షనల్గానే రవి మీద ఇష్టంతోనే చేసావా అన్నట్టుగా అడిగితే నేను క్యాలిక్యులేషన్స్ అయితే వేసుకోలేదు అని అన్నాను. నాకు ఇక్కడ ఏమనిపించిందంటే అసలు కాజల్ ఓటు వేస్తే షణ్ముఖ్కైనా వేయొచ్చు, రవికైనా వేయొచ్చు ఇక్కడ, కానీ అతని ఇంటెన్షన్ నువ్వు అడగాల్సిన అవసరం లేదని నాకు అనిపించింది. కాజల్ అడిగి నువ్వు లోపల స్ట్రాటజీలు వేసుకున్నావా, అదే కాజల్ని అడిగితే చెప్పొద్దా తన స్ట్రాటజీలు వేసుకొని సేవ్ చేసావా సన్నీని, లేకుంటే ఇంకొక రకంగా సేవ్ చేసావా సన్నీని అనేది చెప్పరు కదా. సో క్లియర్గా నీకేమనిపిస్తే అది చేయాలా. ఇక్కడ ఎక్కడ నచ్చలేదంటే షణ్ముఖ్ ఈరోజు మొత్తం మీద ఈ పాయింట్లో ఇంకొక పాయింట్లో నచ్చలేదు. ఇక్కడ కాజల్ నిన్ను చూడాలనుకుంటున్నాడు క్యాప్టెన్గా అన్న తర్వాత కూడా షణ్ముఖ్ ఈ పాయింట్లో ట్రాన్స్జెండర్గా తీసిన దానికి సారీ అన్నట్టుగా కాజల్ చెప్పిన తర్వాత ఈ పాయింట్లో అయితే నాకు చేయాల్సిన అవసరం కూడా లేదు రవికి అన్నట్టుగా అంటాడు. అది యాక్సెప్ట్ చేయాల్సింది. మళ్ళీ ఇక్కడ కూడా అంత ఇదిగా మాట్లాడాల్సిన అవసరం లేదు, కాజల్ చెప్పిన తర్వాత కూడా తీసేసుకుంటే అయిపోయా, ఇలాగైతే నాకొద్దు రవికి ఇచ్చేసి అన్నట్టుగా అన్నాం. ఆ పాయింట్లో నాకు నచ్చలేదు. నెక్స్ట్ వచ్చరికి పింకీ నేను ఇద్దరికీ సపోర్ట్ చేయను అన్నది లాస్ట్కి షణ్ముఖ్కే చేసింది. సన్నీ సపోర్టెడ్ రవి, కొన్నిట్ల సన్నీ సపోర్టెడ్ షణ్ముఖ్. దానికి ఏమని చెప్పాడంటే కొన్నిట్ల స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటావు, అది నాకు చాలా ఇష్టం అన్నాడు క్లియర్గా. పింకీ షణ్ముఖ్ ఓటేసింది లాస్ట్కి. మానస్ వచ్చేసరికి రవి నువ్వు నన్ను ఎలా క్యాప్టెన్సీ బ్యాండ్ క్యాప్టెన్ ఆల్రెడీ అయి ఉన్నావని తీసేసావు కదా అనేసి రీజన్ అడిగి నేను షణ్ముఖ్ సపోర్ట్ చేస్తున్నాడు. అది కావాలని రవికి అర్థం అవ్వాలన్నట్టుగా అని చెప్పాడు, క్లియర్గా చెప్పాడు. షణ్ముఖ్ క్యాప్టెన్ అయ్యాడు. ఆ తర్వాత సరికి మానస్ పింకీ సేవ్ అవుద్ది అనుకునే ఇది ఏంటంటే మానస్ కాజల్ మాట్లాడుకుంటున్నారు, సేఫ్గా ఆడద్ది పింకీ ఫస్ట్ నుంచి కూడా, అందుకని ఇన్ని వారాలు సేవ్ అయింది అనే పాయింట్లో మాట్లాడుతుంది. ఆ పాయింట్ ఏదైతే మాట్లాడో అది 100% రైట్. పింకీ సేఫ్ గేమ్ ఆడుతుంది, ఒక్కొక్కసారి ఒక్కొక్కరితో బాగుంటుంది, మళ్ళీ ప్యాచప్ అవుద్ది, ఒక్కొక్కసారి ఒక్కొక్కరు సపోర్ట్ చేస్తుంది, తనకు అమాయకంగా కనపడుతుంది కానీ స్ట్రాటజీస్ అయితే వాడుతుంది, సేఫ్ గేమ్ ఆడుతుంది, అందుకని నేను వారాలు వచ్చింది అన్నట్టుగా మానస్ చెప్పాడు. అది 100% కరెక్టే. తర్వాత సరికి మార్నింగ్ టైంలో యోగా చేస్తున్నాడు శ్రీరామచంద్ర, ఎమోషనల్ అయ్యాడు, అది చూపించినట్టుగా బిగ్ బాస్ చూపించాడు. నాకు అనిపించింది అయితే ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు అని అనిపించింది. అది మరి కరెక్టో కాదు, నేనేం ఫార్వర్డ్ చేసుకుని అటు ఇటు చూడలేదు. నేను అనుకున్నది అయితే అది కొంచెం ఎమోషనల్ ఫీల్ అయ్యాడు, కళ్ళు దుడుచుకున్నట్ట అన్నట్టే అనిపించింది నాకు. షణ్ముఖ్ సిరిని ముక్కు పుడుకు పెట్టుకున్నాడు, లాస్ట్కి పెట్టుకున్నది, దానికి కామెంటరీ ఇస్తున్నారు సన్నీ రవి, కామెడీగా చాలా ఫన్నీగా అనిపించింది. అది కొంచెం షణ్ముఖ్ ఒక్కనొక టైంలో దానికి వాళ్ళ కామెడీకి కొంచెం నవ్వుతా సిరి ఉన్నదాన్ని కొంచెం ఇబ్బంది పడ్డాడు, ఈ పిల్ల ఎందుకు రియాక్ట్ అవుతుందనే ఫీలింగ్ అయితే మన ఫేస్లో నాకు అనిపించింది. నాకైతే అలా అనిపించింది, ఒకసారి చూస్తే మీకు అనిపించొచ్చేమో. నెక్స్ట్ సరికి వాళ్ళ కామెడీకి ఈవిడ రియాక్ట్ అవ్వడం. ట్రైన్ టాస్క్ పెట్టారు, ఈ టాస్క్ గురించి ఎక్కువ చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఆపడం, పాస్ అనడం, మళ్ళీ మూవ్ అనడం, ఫాస్ట్ ఫార్వర్డ్ అనడం జరుగుతుంది. చాలా ఫన్నీగా బాత్రూంలో తిరగడం, అక్కడ తిరగడం, ఇక్కడ తిరగడం, ఒకరి మీద చేయబట్టగానే పాస్ అనడం, ఇవన్నీ జరుగుతుంది ఫన్నీగా. కాజల్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది. కాజల్ వాళ్ళ ఫ్యామిలీ చాలా చాలా క్యూట్గా అనిపించింది. వాళ్ళ హస్బెండ్ చాలా జోవియల్గా ప్రశాంతంగా అందరితో బాగా మాట్లాడాడు అనిపిస్తుంది. దీంట్లో వీళ్ళందరూ హౌస్లో ఉండగా రవి శ్రీరామచంద్ర చాలా జోవియల్గా వాళ్ళ కూతురుతో మాట్లాడారు, వాళ్ళ హస్బెండ్తో మాట్లాడారు, చాలా బాగా అనిపించింది. అందరూ కలిసిపోయారు. శ్రీరామచంద్ర అయితే వాళ్ళ కూతురుతో కూడా సరదాగా మాట్లాడాడు. రవి కూడా నేను నామినేట్ చేస్తే హ్యాపీగా సీరియస్ అయ్యవా, మా మీద ఖర్చు శాపం పెట్టుకున్నావు అట్లా ఇట్లా అన్నట్టంటే లేదు 2 times పెట్టుకున్నా కోపం పెట్టుకున్నా అన్నట్టు అన్నావు, యానీ మాస్టర్ మీద ఎక్కువ కోపం అన్నావు, నామినే ఎలిమినేట్ అయిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయినాను, జస్ట్ కిడ్డింగ్ అన్నావు. మళ్ళీ ఇవన్నీ చాలా ఫన్నీగా అనిపించినాయి. వీళ్ళు బాగా ఇంటరాక్ట్ అయ్యారు. షణ్ముఖ్ సిరి పెద్దగా ఇంటరాక్ట్ అవ్వలేదు, ఇంటరాక్ట్ అవ్వకపోయినా పర్వాలేదు, కానీ వీళ్ళిద్దరూ వచ్చి వాళ్ళ హౌస్ మేట్స్ ఫ్యామిలీ మెంబర్స్ లోపల ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ వచ్చి బయట బెంచ్లో కూర్చోవడం నాకు నచ్చలేదు. లోపలే ఉండి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటే బాగుండదు అన్నట్టు నాకు అనిపించింది. నెక్స్ట్ సరికి కాజల్ డాటర్ చాలా స్మార్ట్గా ఉంది, చాలా బాగా మాట్లాడుతుంది, చాలా జోవియల్గా అనిపించింది. ఈ సందట్లో సడేమి అంటూ మానసే అనుకుంటా T20 వరల్డ్ కప్ ఏమైంది ఏంటన్నట్టు దాని గురించి అడుగుతూ ఉంటే పప్పా అంట వెళ్ళిపోయింది కాజల్ వాళ్ళ కూతురు. ఎందుకంటే బిగ్ బాస్ ఖచ్చితంగా అన్ని ఏదంటే అది రివీల్ చేయకూడదు, ఏదంటే అది మాట్లాడకూడదు అని చెప్పుంటారు, ఎందుకంటే అది టెలికాస్ట్ కాదు, మళ్ళీ తలకాయ నొప్పులు వస్తాయనే పాయింట్లో
అని ఉంటారు. వీళ్ళు అడుగుతాను చాలా జోవియల్గా జరిగింది. కాజల్ చాలా ఎమోషనల్ అయింది. కాజల్ కూడా మంచి మంచి సలహాలు ఇచ్చారు. వాళ్ళ కూతురైతే టాప్ 5 దాకా వస్తే చాలు అన్నట్టుగా చెప్పడం. వీళ్ళు చాలా కోఆపరేటివ్గా ఉన్నారు అనిపించింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలా క్యూట్గా అనిపించింది. ఇంకా ఏంటంటే వాళ్ళ హస్బెండ్ అయితే నువ్వు బాగా ఆడుతున్నావు, టాస్క్ అనేది పెద్ద మ్యాటర్ కాదు, శ్రీరామచంద్ర మీరు ప్యాచప్ అవ్వండి అన్నావు, ఫ్రెండ్స్ కలిసి ఉండండి, టాప్ 5కి రావడానికి అందరికీ యూజ్ అవుతుందని సన్నీకి మానసుకు కూడా చెప్పడం, ఇవన్నీ చాలా బాగా అనిపించింది. సో క్లియర్గా వాళ్ళు బాగా అనిపించింది. వాళ్ళ ఫ్యామిలీ చాలా క్యూట్గా అనిపించింది, చిన్న ఫ్యామిలీ అన్నట్టుగా అనిపించింది నాకు. నెక్స్ట్ వచ్చరికి అంతే, ఇంతకు మించి ఏం లేదు. షణ్ముఖ్ విషయంలో నాకు అలా అనిపించింది. తమ్నేల్ పెట్టిందని కవర్ అయింది తమ్ముడు, పింకీది నాకు అలా అనిపించింది. షణ్ముఖ్ చేసిన దాంట్లో నాకేం తప్పు అనిపించలేదు. అంతే, ఇది ఏది పింకీ విషయంలో వరకు ఏ తప్పు అనిపించలేదు. నాకు అనిపించినట్టు చెప్పాను. మీకు నాలాగే అనిపించుంటే వీడియోని లైక్ చేయండి, లేదు అనిపిస్తే రీజన్ కామెంట్ చేయండి. అండ్ కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్కి ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. మంచి పోస్ట్ అయితే పెట్టినాను, షణ్ముఖ్, సన్నీ, శ్రీరామచంద్రాల్లో విన్నర్ ఎవరని వాళ్ళ ఫొటోస్ పెట్టి కామెంట్ చేయమన్నాను. చాలామంది రియాక్ట్ అవుతున్నారు. మీరు కూడా రియాక్ట్ అవ్వాలన్నా, ప్లస్ బిగ్ బాస్ రిలేటెడ్ అప్డేట్స్, రేపు ఏం జరుగుతుంది అనే అప్డేట్స్ కావాలన్నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. తమ్నేల్ అయిపోయింది తమ్ముడు.